Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. ఈ సీజన్లో వరుసగా 5 మ్యాచ్లు గెలిచిన ఏకైక జట్టు. కానీ ప్లే ఆఫ్స్ చేరుతుందో లేదో అనే డౌటు. ఆ జట్టే ఆర్సీబీ. ఢిల్లీతో మ్యాచ్లో గెలిచి వరుసగా 5 విజయాలు నమోదు చేసుకుంది ఆర్సీబీ. ఈ మ్యాచ్ విశేషాలను తెలుసుకుందాం రండి. ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ దగ్గర ఆర్సీబీ మొదట్లోనే డూప్లెసిస్ వికెట్ కోల్పోయినా కోహ్లీ మాత్రం ధాటిగానే ఆడాడు. ఈ క్రమంలో 3 సిక్స్లు బాదిన కోహ్లీ 36 పరుగుల వద్ద అవుట్ అవ్వగా విల్ జాక్స్ కి రజత్ పటిదార్ జోడయ్యాడు. విల్ జాక్స్, రజత్ పటిదార్లు బౌండరీలతో విరుచుకుపడడంతో స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. ముఖ్యంగా రజత్ పటిదార్ తన పవర్ హిట్టింగ్ తో 32 బంతుల్లోనే 52 పరుగులు సాధించడంతో 12 ఓవర్లోనే 120 పరుగులు చేసింది ఆర్సీబీ. ఆ తర్వాత వరుసగా వికెట్లు పడడంతో రన్ రేట్ కొంచెం నెమ్మదించింది. మరో ఎండ్లో గ్రీన్ ఒక్కడే రాణిస్తుండగా మిగతా వారు వచ్చినట్టే పెవిలియన్ చేరడంతో 187 పరుగులు మాత్రమే చేయగలిగింది ఆర్సీబీ. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ మొదటి ఓవర్లోనే డేవిడ్ వార్నర్ వికెట్ కోల్పోయింది. 2 4లు 2 సిక్సర్లతో మంచి ఊపు మీద ఉన్న మెగ్గర్ కూడా రన్అట్ అవడంతో వికెట్ల పరంపర కొనసాగింది. షై హోప్, అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ ని నిర్మించే ప్రయత్నం చేశారు. కానీ 86 పరుగుల వద్ద షై హోప్ అవుట్ అవడంతో ఢిల్లీ ఏ దశలోనూ టార్గెట్ వైపు నడవలేదు. అక్షర్ పటేల్ ఒంటరి పోరాటం చేసినా అతనికి ఎవరూ సహకారం అందించలేదు. మిగతా ప్లేయర్లంతా చేతులెత్తేయడంతో 140 పరుగులకే ఆల్అౌట్ అయింది ఢిల్లీ. ఈ విజయంతో ఆర్సీబీ ప్లే ఆఫ్ ఆశలు నిలుపుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించిన గ్రీన్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ buddies.